హాయ్ ఫ్రెండ్స్, సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారైతే కొత్త పింఛన్ల మంజూరు, అలాగే రాష్ట్రంలో అనర్హుల పింఛన్ల తొలగింపు, సదరం సర్టిఫికేట్కి సంబంధించి తాజాగా కీలక వ్యాఖ్యలు అయితే చేశారండి. ఆ సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా తాజా నిర్ణయం తీసుకుంది అంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా ఆ సమాచారాన్ని తెలియజేస్తాను. మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో జరిపిన సమీక్ష సమావేశంలో మంత్రి గారు ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్ల దరఖాస్తులు డిసెంబర్ మొదటి వారం నుంచి లబ్ధిదారుల నుంచి తీసుకుంటామంటూ ఆయన అయితే తెలియజేశారు. అలాగే ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారుల్లో 3 లక్షల మంది వరకు అనర్హులు ఉన్నట్లు తాము గుర్తించామని, ఈ పింఛన్లన్నింటినీ తొలగిస్తున్నామంటూ ఆయన అయితే తెలియజేశారు. అలాగే కొత్తగా పింఛన్లకు 2 లక్షల మంది అర్హులుగా ఉన్నారని, కొత్త దరఖాస్తులు తీసుకుంటే 2 లక్షల మందికి కొత్త పింఛన్లు తాము జనవరి నెలలో మంజూరు చేస్తామంటూ కూడా మంత్రి గారు తెలియజేశారు. ఇక్కడ 50 సంవత్సరాల వారికి కొత్తగా పింఛన్లు ఇస్తాము అంటూ కూటమి అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మరో 10 నుంచి 15 లక్షల మంది అయితే రాష్ట్రంలో అర్హులు అవుతారు. కానీ ఇక్కడ మంత్రి గారు 2 లక్షల మంది వరకు అర్హులు ఉన్నారు అంటున్నారు. మరి దానికి సంబంధించి మంత్రి గారు ఏ విధంగా అన్నారో మనకైతే తాజా సమాచారం లేదు. కానీ రాష్ట్రంలో కొత్త పింఛన్లకు దాదాపు 15 లక్షల మంది వరకు అయితే అర్హులు ఉంటారండి. అది కూడా కూటమి ఇచ్చిన హామీ మేరకు 50 సంవత్సరాలు నిండిన వారికి కొత్త పింఛన్లు ఇచ్చినట్లయితే. అలాగే గ్రామంలో పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు 1 నెల 2 నెలలో తీసుకోకపోయినప్పటికీ వారికి 3 నెలల పింఛన్ ఒకేసారి అందజేస్తామని, వృద్ధులైతే 12,000, దివ్యాంగులైతే 18,000, 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తామని చెప్పిన మంత్రి గారు 3 నెలల పాటు ఏకకాలంలో లబ్ధిదారులు పింఛన్ తీసుకోకుండా ఉంటే అటువంటి వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి ఆ పింఛను నిలుపుదల చేస్తామని, తదుపరి కాలంలో ఎప్పుడైనా లబ్ధిదారులు మళ్లీ వచ్చి ఈ పింఛను మాకు కావాలి అని దరఖాస్తు పెట్టుకున్నట్లయితే వాటిని పరిశీలిస్తామంటూ కూడా మంత్రి గారు తెలియజేశారండి. ఈ నేపథ్యంలో 3 నెలలు పింఛన్ తీసుకోకుండా ఉంటే 3 నెలల తర్వాత అంటే 4వ నెలలో పింఛన్ అయితే మీకు రద్దవుతుందని లబ్ధిదారులు అయితే గుర్తించాలండి. అలాగే ఈ మెడికల్ పింఛన్లు అనారోగ్య కారణంగా మంచానికి వీల్ చైర్కే పరిమితమై పింఛన్లు 10,000, 15,000 తీసుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారి పెన్షన్లలో పెద్ద ఎత్తున అక్రమార్కులు ఉన్నారని తాము గుర్తించి ఈ పింఛన్లను అయితే త్వరలోనే రద్దు చేయబోతున్నామంటూ కూడా మంత్రి గారు తెలియజేస్తూ, ఇక్కడ సదరం సర్టిఫికెట్లను మరొకసారి వెరిఫికేషన్ చేసి అక్రమ సదరం సర్టిఫికెట్లు ఉన్నట్లయితే వాటిని రద్దు చేస్తామంటూ కూడా మంత్రి గారు అయితే తెలియజేశారు. ఇక వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి కనుక మరణించినట్లయితే ఆ వ్యక్తి భార్యకు మరుసటి నెలలోనే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ ని మంజూరు చేస్తామంటూ తెలిపారు. ఇందుకు వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్ ని లబ్ధిదారులు మరుసటి నెలలోనే అందించినట్లయితే ఈ మేరకు మరుసటి నెలలోనే కొత్తగా స్పౌజ్ పింఛన్ ని వితంతు పింఛన్ కింద ఎవరైతే లబ్ధిదారుడు మరణించుంటారు కదా అతని భార్యకు వితంతు పింఛన్ కింద మరుసటి నెలలోనే పింఛన్ అనేది ఆగకుండా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామంటూ కూడా మంత్రి గారు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎవరైనా లబ్ధిదారుడు పింఛన్ తీసుకుంటూ ఉండి మరణించినట్లయితే వెంటనే అతని డెత్ సర్టిఫికెట్ అతని భార్య తీసుకుని అధికారులకు తెలియజేసినట్లయితే ఆ అధికారులు వెంటనే ఆ యొక్క వృద్ధాప్యదారుడి పింఛన్ ని వితంతు పింఛన్గా, అంటే ఇక్కడ స్పౌజ్ అంటారు, చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకు పింఛన్ మార్పు చేయడాన్ని స్పౌజ్ పింఛన్లు అంటారు. ఆ విధంగా మార్పిడి చేసి మరుసటి నెలలోనే ఆ యొక్క వితంతురాలకి వితంతు పింఛన్ అనేది అందిస్తారు. ఈ విధంగా డిసెంబర్ నెలలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకుని మనకు జనవరి నెల నుంచి 3 లక్షల పింఛన్లు తొలగించడంతో పాటు అనర్హులైన దివ్యాంగులను మరొకసారి పరిశీలన చేసి తనిఖీ చేస్తారు. వారి సదరం సర్టిఫికేట్ కూడా మరొకసారి తనిఖీ చేసి ఇవి ఒరిజినలా లేకపోతే వీరేమైనా అక్రమ సదరం సర్టిఫికెట్లు పొందారా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ఉన్నట్లయితే వదిలేస్తారు, అనర్హులైనట్లయితే తొలగిస్తారండి. మనకు ఎప్పటి నుంచో అక్టోబర్ లో ఇస్తామని చెప్పి ఆ తర్వాత నవంబర్ లో పెన్షన్ ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు తాజాగా డిసెంబర్ నెలలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో బహుశా ఇక ఇదే ఆఖరి ప్రకటన కావచ్చు. మనకు డిసెంబర్ మొదటి వారంలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకుని జనవరి మొదటి వారం నుంచి ఇక్కడ కొత్త పింఛన్దారులకు అమౌంట్ అయితే ఇస్తారు. ఎప్పటికప్పుడు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ఏదైనా తాజా సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.